నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను క్రాంతి. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒకరి తప్పుల్ని ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారట. సైకో సూదిగాడి కన్నా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద సైకో అంటున్నారు తమ్మినేని. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులపై ఏపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు. 68 ఏళ్ల వయసులో దిగ్విజయ్ సింగ్ మరో ఇంటివారయ్యారు. నాయకుల మాటల తూటాలు, గిరీశం యాద్గిరిల కొంటె ప్రశ్నలతో ఆవకాయ బిర్యానీ రెడీ. కాంగ్రెస్, టీడీపీ రెండు వేర్వేరు పార్టీలు కావని, రెండు పార్టీలు కలిసి తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని గట్టు రామచంద్రరావు సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ చేసిన తప్పుల్ని తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంటే, టీడీపీ చేసిన తప్పుల్ని కాంగ్రెస్ సమర్థిస్తోందని గట్టు అంటున్నారు. రామచంద్ర గారు, హలో సార్, ఏంటండి విశేషాలా? అయినా మీ పార్టీ ఎమ్మెల్యే ఏంటండి బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చెంప సొల్లు అనిపించారు. తప్పు కదండి, కానీ దానికి చెప్పండి, అలా కొట్టకూడదని చెప్పండి ఆయనకి. బాలరాజే మా మీద దాడి చేసిండని కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే సమర్థించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక రేవంత్ రెడ్డి. ఎర్రబెల్లి దయాకర్ రావు దీన్ని బాగా సమర్థించారు. వాళ్ళిద్దరే సమర్థించారన్నమాట. అయితే ఏమంటారా? అంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో సయ్యాట గుద్దులాట సమపాలలో చూసుకుంటున్నారు అనమాట వాళ్ళిద్దరూ. సయ్యాట గుద్దులాట మరి చిత్రంగా మాట్లాడతారంటామరా. పక్క రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ పొగగొట్టంలో దొరికిన దొంగలాగా దొరికితే కాంగ్రెస్ పార్టీ ఆ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక్క మాట మాట్లాడదు. అదేం పోలికండి బాబు, పొగగొట్టంలో దొంగలా కనిపిస్తున్నాడా రేవంత్ రెడ్డి మీకు? మంచోరే, ఆ బాబు చాలా మంచోడండి బాబు. ఒక దళిత ఎమ్మెల్యే మీద దాడి చేస్తూ ఉంటే దాన్ని అలా కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ సమర్థిస్తూ ఉంటుంది. అదేంటండి బాబు, కాంగ్రెస్కి టీడీపీకి అసలు పడదు కదా. మనందరం చూసాం, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన కొనసాగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధ్య కాలంలో సుమారు 50 మందిని ఊచకోత కోసిన చరిత్ర చంద్రబాబు నాయుడుకి ఆ రాష్ట్రంలో ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీసులకు చర్చలకు పిలిచి ఒక నాయకుడిని ఎంఆర్ఓ ఆఫీసులో పట్టపగలు అధికారుల ముందు, పోలీసుల ముందు మర్డర్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. నిజమేనండి బాబు, తాను చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఏమీ అంటలేదు. ఎందుకంటారా? ఆ రెండు పార్టీల మధ్యన ఏమైనా అండర్స్టాండింగ్ ఉందంటారేంటి? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులనేమో తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుంటుంది, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులనేమో కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తూ ఉంటుంది. అంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిపాలించిన ఈ రెండు పార్టీలు వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ కడుక్కోవడం మానేసి తమ పాపాలను ఎదుటి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆ రెండు పార్టీలు అలా చేస్తున్నాయన్నమాట. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారండి? ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుద్దా అండి? బొంత పురుగు దురద గురించి మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. ఇది ఒక పెద్ద బొంత పురుగు, దాని చరిత్ర అంతా అరాచకాల చరిత్ర కదా కాంగ్రెస్ పార్టీది. అయితే కాంగ్రెస్ గొంగల్ పురుగు లాంటిది అన్నమాట. భలే ఊరండి బాబు తామరా. ఏండి అలా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవరండి? మీ ఎమ్మెల్యే దాడి చేస్తే వాళ్ళు ధర్నా చేశారు, అంతే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ చంపిన వాళ్ళని, ఆ కుటుంబాలను కనుక తీసుకొచ్చి ఒక కాడ పెడితే ఒక నియోజకవర్గం అవుతుంది. మీరు మొదటి నుంచి కనుక చూసినట్టయితే ఇంత దౌర్భాగ్యపు చరిత్ర ఉన్న ఈ రెండు పార్టీలు ప్రజా సమస్యల్ని మానేసి ఈ రకమైన కార్యక్రమాలు తీసి మీరు ధర్నా చేస్తున్నామని చెప్పి మొదలు పెడితే ఎవరి మీద ధర్నా చేస్తారండి? మీరు ఎవరి మీద చేస్తారండి బాబు? మీ గవర్నమెంట్ మీద, మీ మీద చేస్తారు ధర్నా. అయినా రైతుల కోసం కూడా చేస్తారంట కదా టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అని చెప్పాడు. దుబాయ్లో వ్యవసాయం ఉందా? అక్కడ అరకలు ఉన్నాయా? అక్కడ పంటలు పండుతాయా? వాళ్ళు మనకంటే ధనవంతులు, మనం కూడా ధనవంతులం కావాలంటే వ్యవసాయాన్ని ఎండబెట్టాలని చెప్పినవాడు చంద్రబాబు నాయుడు. అవును, సహారా ఎడారిలో కూడా వ్యవసాయం లేదండి. ఏండా దుబాయ్ కూడా ఎడారి దేశమే కదా. అంతలా డెవలప్ చేయాలంటే
ముందుగా రాష్ట్రాన్ని ఎడారిగా చేసేయాలన్నమాట. బాబు గారు అదే చేస్తున్నారేమో, మధ్యలో మీకెత్తుకు ఉలుకు. రైతులు కరెంటు బిల్లు కట్టకపోతే పీడీ యాక్ట్ ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు. పీడీ యాక్ట్లో రైతులకు డబ్బులు కట్టలేదని చెప్పి తీసుకుపోయి జైల్లో వేస్తే ఇదే మహబూబ్నగర్ జిల్లాలో అవమానం భరించలేక ఆ రైతు బయటకు వచ్చి జైలు నుంచి ఇంటికి పోయి ఆత్మహత్య చేసుకున్న చరిత్రను మనం చూసాం ఈ రాష్ట్రంలో. పీడీ యాక్ట్ పెట్టి స్పెషల్ పోలీస్ స్టేషన్లు పెట్టాడు రైతుల కరెంటు బిల్లు వసూలు చేయడం కోసము అని. అంటే 8 రోజులు, నెల రోజులు మొత్తం ఎమ్మెల్యేలు ధర్నా చేసి దీక్షలు పడితే కూడా కరెంటు బిల్లు రూపాయి తగ్గించడానికి ముందు పడిన చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఇవాళ రైతుల గురించి మాట్లాడతారు. కేసులు పెడితే కరెంట్ ఛార్జీలు కట్టేస్తారని అలా పెట్టుంటారులేండి. ఆయన ప్రతిదానికి మీరు చంద్రబాబు గారి మీద పడిపోతే ఎలా చెప్పండి? అంటే మీతో ఇప్పుడు కాదు కానీ మళ్ళీ ఇంకోసారి కలిసి మాట్లాడతాను. ఉంటాను సారా. నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు కలిసి ఇద్దరి ప్రాణాలు తీశారని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఒక్క విజయవాడ పిఎస్లోనే కాదు, ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఇదే ఫిర్యాదులు వందలుగా నమోదవుతున్నాయి. ఇంతకీ ఈ నాయకులు చేసిన నేరం ఏంటి? అరే గిరిజం, నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుల పని అయిపోయిందిరా భయ్. ఏట్రా పొద్దున్నే తల తిరుగుతుందా ఏంటి? ఆ ముగ్గురు పని అయిపోవటం ఏట్రా? అసలు ఎవరో తెలుసా నీకు? అరే గంట కూడా తెలియదా అరబై? నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్, వెంకయ్య నాయుడు సెంట్రల్ మినిస్టర్, చంద్రబాబు ఏపీ సీఎం. నాకు తెలుసురా భయ్ జనరల్ నాలెడ్జ్. మరి ఆ పని అయిపోవడం ఏంటి? 2019 వరకు ఆ ముగ్గురు పదవిలోనే ఉంటారా దర్జాగాని? పదవిలో ఉండొచ్చు కానీ గాల మీద కేసులు బుక్ అవుతున్నాయి అన్న. లాభం లేదురా. ఈరోజు నీకేదో మెంటలు పట్టేసింది. ఆ ముగ్గురు మీద కేసులేట్రా? నువ్వు అసలు తెలుగుండే మాట్లాడుతున్నావో చెప్పు. అరే అవురా భయ్, పక్కా చెప్తున్నా, గా ముగ్గురు మీద కేసులు పెడుతున్నారా. దేనికి పెడతారా కేసులు? వాళ్ళు ఏం చేశారని? మెడకాయ మీద తలకాయ ఉండే మాట్లాడుతున్నావా నువ్వు అసలు? అరే నేను చెప్తే నువ్వు నమ్మవురా భయ్. కావాలంటే నువ్వే చూడు, విజయవాడ పోలీస్ స్టేషన్ల గాళ్ళంతకీ ముగ్గురు మీద కేసు పెట్టి నీకొచ్చిర్రు. దేనికట కేసులు? ఈ ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఇద్దరునో ముగ్గురునో చంపిర్రట. ఒరే పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? వాళ్ళంత పెద్ద మనుషులు వాళ్ళు మర్డర్ చేశారని తిక్క మాట్లాడేవనుకో, ముందు నిన్ను తీసుకెళ్లి జైల్లో ఎడతారు. ఏటనుకుంటున్నావో? నీ ఎరువోగుడు కట్టి పెట్టరా నాయన. అరే నువ్వు ఎప్పుడు గింతేరా భయ్, నా మాట ఏది నమ్మవు. కావాలంటే కేసులు పెట్టినాయని చెప్తాడు, ఇన్ రాదు. బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వాళ్ళ మోసపూరిత హామీలు నమ్మి ఓట్లేసిన ప్రజానికానికి ఏ విధంగా అన్యాయం చేశారు. ఆ హామీలు నమ్మి మునుకోటి, అలాగే దుర్గాప్రసాద్, ఇలాగ ఎంతో మంది చనిపోతే వాళ్ళ చావు కారణం నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఈరోజు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసులు పెడతాం జరిగింది. కాబట్టి ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టారో ఆ మభ్యాన్ని మొత్తం కూడా ప్రజలకు వివరించే విధంగా ఈరోజు వాళ్ళ మీద కేసులు పెడతాం జరిగింది. ఆ కేసుల ద్వారా వెంటనే వాళ్ళని రిజిస్టర్ చేయాల్సిందిగా మేము పోలీస్ యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం. చంపేహరో బాబు, ఇంకోసారి సరిగ్గా వినకుండా ఇలాంటి పోచు కబుర్లు చెప్పేవనుకో, పోలీసులు కాదు నేనే తొంతాను నిన్ను. మళ్ళీ ఏమైందన్నా కానీ చెప్పిండు కదా. ఆయన చెప్పింది వీళ్ళు చంపారని కాదురా బాబు, ఎన్నికల్లో ఈ ముగ్గురు కలిసి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారు కదా. అవు ఇచ్చిర్రు. అదే మరి అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా. ప్రత్యేక హోదా రాలేదన్న బాధతో మునికోటి, లోకేష్ వంటోళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. అవునా, మస్తు బాధ అవుతుంది కదా ఇంకే. అవునరా, ఈ ఇద్దరు ఆత్మహత్యలకు కారణం ఈ ముగ్గురు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమేనని కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టారన్నమాట. నేను చెప్పలే కేసులు బుక్ అయితే అని. ఒరే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకో, పోలీసులు కేసు పెడతారనుకుంటున్నావా నువ్వు? ఎందుకు పెట్టరన్నా? ఫిర్యాదు చేసినాక కేసు పెట్టాలి కదా. ఒరే పోలీసులు ఎవరి దగ్గర పని చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు సర్కార్లో పనిచేస్తున్నారు. మరి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తూ సీఎం మీద కేసు పెడతాడా ఎవడన్నానే? అరే అవు కదా, మరి వీళ్ళు కేసులు ఎందుకు పెడుతున్నారన్నా? కేసులు బుక్ చేయరని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే మీడియాలో కనిపించడానికి, జనంలో మేము ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నాం చెప్పుకోవడానికే అలా చేసుంటారులే. అంతేనంటవా? నేను అనడం ఎందుకురా, అదిగో పెద్ద ఆయన దేవినేని నెహ్రూ గారు ఉన్నారు కదా, ఆయన్ని అడుగుదాం. ఎండా నెహ్రూ గారు,
ఏంటండి బాబు ఇంతకీ తమరు ఏం కావాలి? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి ప్రతిపక్షాలను మొత్తాన్ని కూడా కూడగట్టుకుని నరేంద్ర మోడీ మెళ్ళ ఉంచి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన గట్టిగా అడగవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము చెప్తాం. మోడీ మేడలు ఉంచాలా? తమరు కూడా మా యాదగిరి గారిలాగే మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు మోడీ గారితో గొడవ పెట్టుకుంటారా ఏంటి? గొడవ పెట్టుకుంటే ఆ ఓటుకు నోటుకు వేసి కాస్త మీద పడదా? భలే ఉన్నారంటే ఎవరో. మీ సలహాలంటే చంద్రబాబు గారు కష్టాలు తప్పవాలండి బాబు. ఉంటానండి.